దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు మీకు అందజేస్తున్నాను. నా భర్త నిన్న 11వ తేదీన పోలీసులు అదుపులో తీసుకున్నారని స్వయంగా డిఐజీ గారే తెలిపారు. ఇది పూర్తిగా అబద్ధం. కోర్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా డిఐజీ గారు ఇదే చెప్పారు. ఇది ఖచ్చితంగా పూర్తిగా అబద్ధం అని నేను ఎలా చెప్పగలను మీకు అనుమానం రావచ్చు. నేను స్వయంగా వెళ్ళి కర్నూలు జిల్లా పుట్టూరు గౌరవాద వద్ద నా భర్త కర్నూలు కడపకు వస్తుండగా కర్నూలు జిల్లా పుట్టూరు గౌరవాద వద్ద AP 04BK 4055 అనే కారులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియోను మేము ఉంచుతున్నాము. నవంబర్ 8వ తారీఖున అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 12వ తేదీన మేజిస్ట్రేట్ గారు హాజరుపరిచారు. ఈ 3 రోజులు నా భర్తను చిత్రహింసలు గురి చేశారు. ఈ 3.5 రోజుల పాటు నా భర్తను చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని నా భర్తను చాలా చిత్రహింసలు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా డిఐజీ గారు వాంగ్మూలం తీసుకున్నారండి. ఇదే విషయాన్ని డిమాండ్ పెట్టే సమయంలో నా భర్త మెజిస్ట్రేట్ గారి ముందు కూడా తెలియజేశారు. మెజిస్ట్రేట్ గారి ముందు నా భర్త చెప్పిన విషయాలు కూడా కాపీని కూడా మేము ఉంచుతున్నాము. నా భర్త విషయంలో జరిగిన అన్యాయాన్ని మీ ద్వారా గౌరవ న్యాయ చట్టాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. వద్దా కళ్యాణి మాత్రం నా భర్తతో పాటు మిగతా ఇద్దరు ఉన్నారని వాళ్ళు తెలుసు. వాళ్ళు కూడా చెప్పారు. మేము తర్వాత మిగతా జరిగిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చెప్పారు, మమ్మల్ని కర్నూలు కోర్టుల దగ్గర తీసుకున్నారు. మమ్మల్ని తీసుకునేటప్పుడు కూడా వర్రా రవీంద్రరెడ్డి ఎవరనేది కూడా పోలీసులకు తెలియదండి. మా వారిని అరెస్ట్ చేసే ముందు కూడా ఎవరు అనేది వీళ్ళు అక్కడ నిలిపి ముక్కని ఫోటోలు తీసుకొని నా భర్తని వాళ్ళ సెల్లుల్లో అందరికీ వాళ్ళ పోలీస్ అధికారులకు అందరికీ పంపించుకొని నా వర్రా రవీంద్రరెడ్డి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కర్నూలు పుల్లూరు లోకాల దగ్గర అరెస్ట్ చేసి అక్కడి నుంచి మార్కాపురం తీసుకెళ్లారంటండి. మార్కాపురం అది వీళ్ళు ఎలా చెప్తున్నారంటే మేము వీళ్ళకి కొంచెం దూరం వరకు ఏమి కవర్ చేయకుండా తీసుకెళ్లారంట. అలా తీసుకెళ్ళాక కొంచెం వీళ్ళకి తెలిసిపోద్ది మనం ఎక్కడ తీసుకెళ్తే అనే విషయం తెలిసిపోద్ది అనే తర్వాత ముగ్గురికి మాస్కులు వేసి తీసుకెళ్ళి అక్కడిక్కడ చాలా చోట్ల తిప్పారంటండి. అది ఎక్కడనేది వాళ్ళకి కూడా అడిగలేదు. తీసుకెళ్ళిన రోజు అది ఫ్రైడే సాటర్డే తీసుకెళ్ళిన రోజు మాత్రం ఆయన్ని చాలా చిత్రహింసలు పెట్టారండి. పక్కనున్న మా వారితో పాటు ఉన్న ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, మీ వర్రాన్ని కొడుతుంటే ఎక్కడ వాడు చచ్చిపోతాడు అన్నట్టుగా మేము భయపడామమ్మా, అలాగే హింసించాడు రవిని అని వాళ్ళే స్వయంగా చెప్తున్నారండి. ఎలా ఇబ్బంది పెట్టారనేది వాళ్ళ పక్క నుండి విన్న వాళ్ళే చెప్తున్నారు. మేము భయపడతామమ్మా, ఎక్కడ ఫస్ట్ మేము చెప్పినట్టు మీరు ఒప్పుకోవాలి వర్రాన్ని మా ఆయన చాలా హింసించారంటండి. మా ఆయన నేను ఒప్పుకోను సార్, నేను చెప్పను, మీరు చెప్పేది నా ప్రకారం నేను చేసినట్టుగా ఒప్పుకుంటాను, కానీ నేను చెప్పనంటే నువ్వు ఒప్పుకోవాలని కొట్టారంట. చాలా చిత్రహింస పెట్టారంట. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఒక రోజు తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ హింసించారంట. అది మీకు ఎలా తెలిసిందని మీరు అడగచ్చండి. స్వయంగా ఆయనతో పాటు ఉన్న వాళ్ళ ఫ్రెండ్సే ఆయనతో పాటు ఇద్దరున్న వాళ్ళే చెప్పారండి. స్వయంగా ఏం జరిగిందన్నా ఎలా జరిగిందని మేము అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పారు, అమ్మ ఈ విధంగా జరిగింది, ఈ విధంగా హింసించారు. ఈ వర్రానైతే చాలా మేమైతే అతన్ని ఏం చేస్తారో అనుకున్నామమ్మా, మేము చెప్పింది నువ్వు ఒప్పుకోకుంటే నేను ఎన్కౌంటర్ మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఎన్కౌంటర్ చేస్తారు అని బయటిచ్చి మరీ చెప్పించుకున్నారంటండి. ఇది జరిగిందండి. ఇది పోలీసులే చాలా అసలు పక్షపాత చర్యలు తీసుకుంటున్నారు ఈ పోలీసులు. మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదండి. మా ఆయనకు మాత్రం ఎలాంటి అన్యాయం జరుగుతుందని మీ ద్వారా కోరుకుంటున్నానండి. మినిస్టర్కు ముఖ్యమంత్రికి మీ ఆయనకు మధ్యన ఎందుకు అంత వైరం పెరిగింది, అంత సీరియస్ శత్రువులతో ఎట్లా పెరిగింది? ప్రశ్నిస్తున్నారు కదండి వాళ్ళు చేసిన అన్యాయం. సభ్య సమాధానం గురించి ఇంకో విషయం చెప్తాను. అవి మా
చేయలేదు. నేను చెప్పగలను. మా వీడియో నేను చూస్తాను ఫేస్బుక్. మా ఆయన ఫ్రెండ్స్ నేను కూడా ఫాలో అవుతాను. మా ఆయన పెట్టలేదు. మా మీరు లీగల్గా ఏ రకంగా ప్రొసీడ్ అవుతున్నారు? మేము లీగల్గానే వెళ్తాం. ఎంత దాకా వెళ్తాం. మీ దృష్టికి వచ్చినాయి, మీ నోటీస్లో ఉన్న కేసు నాకు ఇస్తారా?